హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్లీవ్లెస్ టాప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. సో కటింగ్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. సో మనకు ఫ్రంట్ అటాచ్ చేసాం కదా, అదే డ్రెస్ అండి, అది కస్టమర్ వేసుకున్న పిక్. సో ఇప్పుడు ఈ విధంగా నేను లైనింగ్ క్లాత్ని ఒకవైపుకి ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా చుట్టూ ఇలా లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఈజీ అండి. డ్రెస్ కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ కంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్కడైనా పర్లేదు. ఈ విధంగా చూడండి, మనం క్లాత్ ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన ఇలా పెట్టేసి సమానంగా ఇలా సమానంగా పట్టుకొని రెండు వైపులా ఇలా మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు చూడండి, ఈ చివరన ఆ చివరన ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలా, తర్వాత ఇటువైపు కూడా మనం క్లాత్ని సమానంగా ఇలా అనుకోవాలి. మొత్తం ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ మనకి ఇలా అన్నప్పుడు క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే సైడ్కి వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి, రెండు వైపులా మాత్రం ఈ విధంగా చేతుల్ని ఇలా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా మనకి ఏమైనా కొంచెం క్లాత్ ఇలా వస్తే తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ లీఫ్ మోడల్ నెక్. దీనికి ఇప్పుడు క్యాన్వాస్ పేపర్తో మనం నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. మనం కటింగ్ వీడియోలో క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాము. నెక్ పీస్ కూడా మనము ఈ లైనింగ్ క్లాత్తో కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఈ నెక్ ఏ విధంగా స్టిచ్ చేస్తాము. ఇలా క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా సేమ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా అటాచ్ అయితే చేసేసుకున్నానండి. తర్వాత ఇటు చుట్టూ క్యాన్వాస్ పేపర్ చుట్టూ ఈ విధంగా మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, లోపలికి క్యాన్వాస్ పేపర్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ క్లాత్ తీసుకున్నాము లైనింగ్ క్లాత్ది. ఈ విధంగా ఆ మిగిలిన క్లాత్ని మొత్తాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసాను, అంతే. ఇప్పుడు దీన్ని ఈ మెయిన్ క్లాత్కి ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచు ఖర్చుతో చుట్టూ ఇక్కడ మాత్రం షేప్ కొంచెం నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. రౌండ్ దగ్గర పర్లేదు, మీరు ఎలా స్టిచ్ చేసినా కూడా. కాకపోతే కార్నర్స్ దగ్గర మాత్రం షేప్ అవుట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఈ కార్నర్స్ చూడండి, ఇక్కడ నేను మార్కౌట్ చేసుకొని మరి ఇలా మీకు అక్కడ గీత సరిగ్గా స్టిచ్ అనేది వచ్చిందా లేదా, రాకపోతే ఈ విధంగా మనం ఒక్కసారి సేమ్ ఖర్చుతో ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఆ లైన్ మీద నుండి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. మనకు షేప్ అనేది నీట్గా రావడానికి కోసం, ఇది కర్వ్ షేప్ అనేది నీట్గా రావడానికి కోసం. తర్వాత ఇప్పుడు ఇటువైపుకి ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. టాప్ స్టిచ్ ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత టాప్ స్టిచ్ ఇక్కడ వేయడానికి ఉండదు. సో ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత తీసేసి మళ్ళీ అటువైపు మామూలుగా ఇటువైపు ఆ కార్నర్ దగ్గర మాత్రం టాప్ స్టిచ్ ఏం వేయట్లేదు. ఈ విధంగా టాప్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పైనుండి స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను అది ఏ విధంగా కూడా చూపిస్తాను, స్టిచ్ కూడా ఏ విధంగా వేయాలనేది. కార్నర్ దగ్గర ఈ విధంగా కొంచెం ఇలా లాగి పెట్టి ఇలా అన్నట్లయితే చూడండి, మనకి షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్ అయితే రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఈ విధంగానే జాయింట్ చేసేసాను. లైనింగ్ డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసి
ఇలా మొత్తం అంతా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు 1 ఇంచ్ విడ్త్తో ఒక నెక్ పీస్ అయితే తీసుకోవాలి, ఒక క్లాత్. ఇలా ఇక్కడ ఈ నెక్ పీస్ అనేది ఈ విధంగా చుట్టూ జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా. తర్వాత దీన్ని కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చినట్లయితే ఈ షేప్ కూడా మనకి ఇలా ఇచ్చేసినట్లయితే, నేను డబుల్ స్టిచ్ ఇటు నుండి వేస్తున్నాను, ఇంకొక స్టిచ్ కూడా. తర్వాత ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని దీన్ని మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. మనకి దీనికి ఏం హెమ్మింగ్ అనేది ఏమి ఉండదు. బ్యాక్ పార్ట్ మనం మామూలుగా కొన్న టాప్స్కి వస్తాయి చూడండి, ఆ విధంగా రెడీమేడ్ టాప్స్కి వస్తాయి కదా, అలా చుట్టూ ఒక ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోల్డ్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. తర్వాత దీన్ని ఫ్రంట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఇలా మనం నెక్ పీస్ అయితే అటాచ్ చేసేసాము. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా ఈ విధంగా రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని మనకి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఆ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ నెక్ పీస్ ఉంది కదా, అది రివర్స్ అటువైపుకు తిప్పేసేయాలి. తిప్పేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇంకొక సైడ్ కూడా చూడండి, ఇలా పెట్టేసుకొని దీన్ని ఇటువైపుకు తిప్పేసేయాలి. ఆ ఫ్రంట్ నెక్ పీస్ ఉంది కదా, ఈ వైపుకు బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా సమానంగా వచ్చింది లేనిది చూసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం రివర్స్ చేసినట్లయితే చూడండి, మనకి ఆ ఖర్చున క్లాత్ అంతా ఒకవైపుకి మాత్రమే ఫోల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి నేను స్టిచ్ అనేది వేస్తాను చూడండి. ఫ్రంట్ నెక్కి ఈ విధంగా ఇక్కడ నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ పేపర్కి క్లాత్ చేసాం కదా, అది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను చూడండి, ఇలా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఇది స్లీవ్లెస్ టాప్ అని చెప్పాను కదా, స్లీవ్లెస్ టాప్కి మనం చూడండి నెక్ ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ విడ్త్తో ఒక పీస్ అయితే తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను కూరంచులు ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ నుండి. సో ఇక్కడ మనకి చంక రౌండ్కి మొత్తానికి ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఇక్కడ పైపింగ్ ఉండదు, ఏది ఉండదు, జస్ట్ డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్కి వేసాం కదా, సేమ్ అలాగే ఈ విధంగా చిన్న చిన్న టక్సీ కర్వ్ షేప్ దగ్గర ఇచ్చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక టాప్ స్టిచ్ పైనుండి ఏం లేదు, క్లాత్ పీస్ 1 ఇంచ్ విడ్త్తో తీసుకున్నాము, అటాచ్ చేసుకుంటూ వచ్చేసాము. తర్వాత దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేయాలండి. చూపిస్తాను అది కూడా ఎలాగో. చూడండి ఈ విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి మొత్తాన్ని నాకు బయటికి ఏం అనిపించొద్దు, డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇటువైపు కూడా ఇంకో వైపున కూడా ఇలాగే ఒక క్లాత్ని ఇలా అటాచ్ చేసుకొని, నేను కూరంచులు ఉన్న క్లాత్ అయితే కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయడానికి అవసరం. అయినా ఇది డబుల్ ఫోల్డ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి ఆ కర్వ్ షేప్ తిరిగిన దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి, చిన్న కట్స్ ఇవ్వడం వల్ల. లేకపోతే కొంచెం ముడతలుగా అంత చూడడానికి ఫినిషింగ్ అంత బాగుండదు. ఈ విధంగా అయితే రెండో వైపున కూడా స్టిచ్ చేసేస్తున్నాను.
తర్వాత ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందాం. ఇప్పుడు 4 ఫోల్డ్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇప్పుడు మెజర్స్ ఉన్నాయి కదా, బాడీ మెజర్స్, ఆ మెజర్స్ ప్రకారం మళ్ళీ 9 ఇంచెస్ 13.5 అలా 20 ఇంచెస్ దగ్గర అలా మార్కింగ్ పెట్టేసుకొని చెస్ట్ 34, వేస్ట్ 30, ఇది 39 ఇంచెస్ హిప్, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మనం కట్టింగ్ వీడియోలో కట్ చేసేటప్పుడు పెట్టేసాం కదా అలా. ఈ చంక రౌండ్ కూడా 15 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని సైడ్ జాయింట్లు అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వరకు హిప్ వరకు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి రివర్స్ చేయాలి స్టిచ్ అయితే. చూడండి ఈ విధంగా. ఈ విధంగా ఒక 4 స్టిచెస్ అయితే వేస్తున్నాను నేను. సేమ్ అలాగే ఇటువైపు కూడా రెండో వైపు కూడా అలాగే సేమ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ అనేది వేసి చూడండి హిప్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయాలి. మళ్ళీ స్టిచ్ అనేది ఇక్కడ నుండి నేనైతే 4 స్టిచెస్ వేస్తాను కంపల్సరీ. బ్లౌజ్కైనా డ్రెస్కైనా కంపల్సరీ 4 కుట్లు అయితే వేసేస్తానండి. సో ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు కట్స్, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకొని కట్స్ అనేది చూడండి చివరి నుండి ఇలా కింది వైపు నుండి డబుల్ ఫోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు మనం హిప్ దగ్గర మార్కింగ్ అక్కడ వరకు స్టిచ్ క్లోజ్ చేసాం కదా, అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా ఇటువైపుకు తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు నుండి డబుల్ ఫోల్డ్ ఇలా చేసుకుంటూ కింది వరకు సేమ్ అలాగే సేమ్ విడ్త్తో రావాలండి. మనం వెడల్పు అయితే స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు మనం ఎంత విడ్త్ అయితే తీసుకుంటున్నామో ఫోల్డింగ్ అంతే ఉండాలి. లేకపోతే కట్స్ అనేది నీట్గా ఉండవు చూడ్డానికి. మనం ఫస్ట్ టు ఎండ్ ఒకటే కచ్ అనేది ఒకటే ఫోల్డ్ అనేది మెయింటైన్ చేయాలి. అలా అయితేనే మనకి నీట్గా చూడ్డానికి బాగుంటుంది. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అంటే కట్స్ ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ కాకుండా మళ్ళీ ఎడ్జ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేయాలి. తర్వాత ఇక్కడ ఇటువైపు ఈ చివరన రెండో వైపు కట్స్ కూడా ఇలాగే సేమ్ చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తూ సేమ్ మనకి ఒకటే విడ్త్తో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అడగండి కామెంట్స్లో. సో ఈ విధంగా ఇటువైపు కూడా డబుల్ ఫోల్డ్ చేస్తూ చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఎడ్జ్కి స్టిచ్ వేయాలని చెప్పాను కదా. కట్స్ మామూలుగా మనకి రెడీమేడ్ టాప్స్కి అయితే ఒకటే ఫోల్డింగ్ దగ్గర కుట్టు వస్తుంది. కాకపోతే మనం స్టిచ్ చేసే టాప్స్కి మాత్రం కంపల్సరీ 2 స్టిచ్ వేస్తాము కంపల్సరీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నేను టైం ఉన్నప్పుడైతే కంపల్సరీ ట్రై చేస్తున్నానండి పోస్ట్ చేయడానికి. అసలు నాకు టైం సరిపోవట్లేదు.
స్టిచ్చింగ్కి ఎక్కువగా ఉంటాయి. చాలా కస్టమర్స్ ఉంటారు నాకు, అలాగే నేర్చుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు. నేర్చుకోవడానికి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి చెప్పడము ప్లస్ కస్టమర్ బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టడము, ఈ వీడియో షూట్ చేయడము, ఇదంతా కొంచెం అసలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఈ విధంగా కింది వైపు ఎడ్జ్కి డబుల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, పూర్తి చివరిలో మనం ఎడ్జ్ దగ్గర ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసి ఎడ్జ్కి కూడా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. తర్వాత ఇక్కడ కట్స్ చూడండి, కట్స్ దగ్గర నుండి మనం ఈ విధంగా పెట్టి చూసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక వైపు కూడా సేమ్ ఆ చివరిని ఎంత ఉందో ఈ చివరిని కూడా అలాగే ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇటువైపు చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా ఇటువైపు చెక్ చేసుకొని సేమ్ ఎంత ఉందో ఫోల్డ్ అంతా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే 4 కట్స్ అనేది సమానంగా వస్తాయండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు సైడ్స్కి చిన్న చిన్న స్లిట్స్ ఇవ్వాలండి ఇక్కడ, లేకపోతే అంత ముడతలాగా చూడడానికి ఏం బాగుండదు. సో ఈ విధంగా చిన్న చిన్న స్లిట్స్ అనేవి, ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఇటు సైడ్ కూడా ఇదే విధంగా, ఇటు సైడ్ కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఇలా చిన్న కట్స్. చూడండి, ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. డ్రెస్ రెడీ అయిన తర్వాత నెక్ హెమ్మింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. స్లీవ్లెస్ టాప్ చూడండి, ఇది నెక్. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందో లేదో తెలియట్లేదు. చూడండి, ఇది పిక్. కస్టమర్ వేసుకున్న ఫోటో కూడా అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా ఉందండి వేసుకున్న తర్వాత. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ చూడండి ఈ విధంగా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.